మహబూబాబాద్ జిల్లా మరిపేట గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి విద్యార్థుల మధ్య జరిగిన గొడవపై జిల్లా అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. గొడవ జరిగిన సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంటర్ కళాశాల నైట్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బి వీరన్న, గురుకుల పాఠశాలకు చెందిన నైట్ షిఫ్ట్ ఇన్ఛార్జీలు వి రాజేందర్, హౌస్ మాస్టర్ పిటి జి ఉపేందర్లను సర్వీస్ నుంచి తొలగించారు. పర్మనెంట్ ఉద్యోగి లక్ష్మణ్కు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టుగా ఆర్సీఓ రత్నకుమారి తెలిపారు. డాక్టర్స్ కూడా అబ్జర్వేషన్లో ఉంచి ఏమి ప్రమాదం లేదని చెప్పి డిశ్చార్జ్ చేయడం జరిగింది. రాత్రి సడన్గా నిన్న ఈవినింగ్ సడన్గా న్యూస్లో ఒక సామరస్యమైనటువంటి పద్ధతిలోనే మా యొక్క జాబ్ చార్ట్ని బట్టి చేసుకుంటూ పోతాము. ఇంకొక విషయం నా ఎంక్వైరీలో తెలిసింది, మరిపేట యూఆర్జేసీ బాయ్స్ స్కూల్ విషయంలోనండి ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 9th క్లాస్ పిల్లలు ఆ మొక్కజొన్న తోటలోకి వెళ్ళి ఆ కంకుల కోసం వెళ్ళినందుకు ఆ నైట్ టైము ఇంటర్ పిల్లలు ఒక 6 సెకండ్ ఇయర్ పిల్లలు ఈ 9th పిల్లలు ఎందుకు వెళ్ళారు అని కొట్టారు. దాన్ని బట్టి నిన్న ఎంక్వైరీ చేసి నైట్ స్టేకి వేస్తాం. మా గురుకులాల్లో పడుకోవాలి, పిల్లల దగ్గర ఏదో ఒక డార్మెంట్లో నైట్ పడుకోవాలి. స్కూల్ సెక్షన్స్కి ఒక స్టాఫ్ మెంబర్ని, కాలేజ్ సెక్షన్కి ఒక స్టాఫ్ మెంబర్ని వేస్తాము. కాబట్టి ఆ నైటు ఆ డ్యూటీస్ ఎవరికైతే అలాట్ చేశామో ఆ ఇద్దరు కూడా ఫొటోస్ గ్రూపులో పెట్టేసి వెళ్ళి పక్కనే వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి, ఆ క్వార్టర్స్కి వెళ్ళి పడుకున్నారు. దాన్ని బట్టి పిల్లలు నైట్ ఇలాగ గొడవ పడింది. తెల్లారే వరకు ఎవరికి తెలియలేదు. 9th పిల్లలు భయపడి ఇంటికి వెళ్ళిపోయారు. 2 పిల్లలు వెళ్ళి పేరెంట్స్ తీసుకురావడం జరిగింది. అలాగా బయటకు వచ్చింది. ఆ స్కూల్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్ ఉండటం వల్ల కొంచెం ఆ స్టాఫ్ కూడా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయలేదు. దాన్ని బట్టి ఆ నైట్ స్టడీ డ్యూటీ చేసిన ఇద్దరు పార్ట్ టైం టీచర్స్ని, నెక్స్ట్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయనటువంటి హౌస్ మాస్టర్స్ ఇద్దరిని కూడా, ఇద్దరిలో ఒక ఆయన పార్ట్ టైము, ఆయన్ని కూడా ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పిల్లలు వాళ్ళు కొట్టుకోవడానికి వీళ్ళు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల విధుల నుంచి తొలగించడం జరిగింది. అలాగే రెగ్యులర్ స్టాఫ్ మెంబర్కి హౌస్ మాస్టర్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయకుండా నిన్నటి వరకు ఇన్ఫామ్ చేయలేదు. పేరెంట్స్ నిన్న కూడా వచ్చారు. దానివల్ల ఆయన షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. క్వార్టర్స్లో ఉండి కూడా ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల ఆ ప్రిన్సిపల్ గారు విషయంలో కూడా చర్య తీసుకోమని పై అధికారులకి తెలియజేయడం జరిగింది. సెక్రటరీ మేడంకి నివేదిక నిన్న సాయంత్రానికల్లా నేను నిన్నంతా అక్కడే ఉండి నివేదిక సమర్పించాను. అట్లానే ఇంకా అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వర్కర్స్ చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళలో వాళ్ళకి వర్కపోరు ఉండటం వల్ల ఇలాంటివి కూడా నిర్లక్ష్యం, వాచ్మెన్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి పర్మిషన్ ఇమ్మని కూడా పై అధికారులకు ఎవరు ఏ సంవత్సరం నుంచి పనిచేస్తున్నారో అది కూడా పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం. అలాగే ఎవరైతే కొట్టారో ఇంటర్మీడియట్ పిల్లలు 6 పిల్లలు ఎగ్జామ్స్ జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళని ఇంటి దగ్గర నుంచి అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోమని కాలేజీ నుంచి పంపించేయడం జరిగింది. దెబ్బతిన్న పిల్లల యొక్క పేరెంట్స్, ఒక 2 పిల్లల యొక్క పేరెంట్స్ వచ్చారు. రకరకాల ప్రెస్ వాళ్ళు, ఇంకా పీడిఎస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా అన్ని విషయాల్లో వివరణ ఇవ్వటం జరిగింది. పేరెంట్స్ కూడా అన్ని సర్ది చెప్పడం జరిగింది. బాగానే ఉంది ఇప్పుడు పరిస్థితి, అక్కడ ఏమీ ఇబ్బంది లేదు. అంతా కూడా పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి మంచిగానే ఉన్నారు. స్టూడెంట్స్ అందరితో కూడా ఇలాంటివి చేయకూడదని నిన్న నేను విచారణకు వెళ్ళినటువంటి నేను, మా ఏఓ గారు కూడా పిల్లలకి సలహాలు ఇచ్చి కొన్ని అన్నీ కూడా మాట్లాడటం జరిగింది. టీచింగ్ స్టాఫ్కి
స్టూడెంట్స్తో కూడా మీటింగ్ కండక్ట్ చేసి అన్నీ కూడా ఇలాంటి జాగ్రత్తలు చూసుకోమని హెచ్చరించడం జరిగింది.